హలో అండి, అందరికీ నా నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? యాజ్ యూజువల్ నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సహస్ర యాత్ర. సో లాస్ట్ టైం పోస్ట్ చేసినటువంటి వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో మీకు తెలుసు కదా, హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్ నేను షూట్ చేశాను అనేసి. సో దానిలో భాగంగానే ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ వీడియోని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో కాలేజ్ చదువుకునే పిల్లల దగ్గర నుంచి స్కూల్స్ చదువుకునే పిల్లల వరకు, మ్యారేజ్ అయినటువంటి హస్బెండ్ వైఫ్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు టైం పాస్ అవ్వకపోతే చాలా మంది ముందుగా ప్రిపేర్ చేసేటటువంటి ప్లేస్ ఏదైనా ఉంది అంటే సినిమా థియేటర్స్, నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ మాల్స్ అన్నమాట. సో హైదరాబాద్లో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్కి అయితే కొదవలేదండి. కొన్ని వందల్లో ఉన్నాయన్నమాట షాపింగ్ మాల్స్. సో అందులో స్పెషల్గా కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో వాటిని నేను కొన్ని షూట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నేను మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి ది బెస్ట్ అండ్ అలాగే గ్రాండ్ లుక్ ఉన్నటువంటి మాల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు, బట్ నా వీడియో ద్వారా నేను చూపించబోతున్నాను కాబట్టి అందుకే పరిచయం చేయబోతున్నాను అనేసి అంటున్నాను అనమాట. సో నేను ఈరోజు మీకు చూపించబోయే మాల్ వచ్చేసి మన హైదరాబాద్ పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మాల్ అనమాట. సో హైదరాబాద్ పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మాల్ అనగానే ఆఫ్కోర్స్ చాలా మందికి బల్బెలుగు ఉండాలి. ఎస్ అండి, నెక్స్ట్ గలేరియా మాల్ని ఈ వీడియో ద్వారాగా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో వీడియో స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడడానికి ట్రై చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కరెక్షన్ చేసుకోమని నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హైదరాబాద్ వెళ్ళినప్పుడు పంజాగుట్ట దగ్గరలో బేగంపేటలో ద టూరిజం ప్లాజా హోటల్లో రూమ్ బుక్ చేసుకున్న విషయం మీకు తెలిసిందే కదా. సో అక్కడి నుంచి నాకు ఈ నెక్స్ట్ గలేరియా మాల్ చాలా దగ్గరగా ఉంటుంది అనేసి రావడం అనేది జరిగిందనమాట. హైదరాబాద్ పంజాగుట్ట నెక్స్ట్ గలేరియా మాల్కి రీచ్ అయిపోయాను. ఎరోమంజల్ మాల్ అని కూడా ఈ మాల్ని పిలవడం అనేది జరుగుతుంది అనమాట. 2 నేమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నెక్స్ట్ గలేరియా మాల్ అండ్ అలాగే ఎరోమంజల్ మాల్ అని కూడా పిలుస్తారు. మాల్ అయితే చూడడానికి సూపర్గా ఉంటుందన్నమాట. సో మాల్ డిజైన్ వచ్చేసి మనకి టైటానిక్ షిప్ ఎలా ఉంటుందో ఆ మోడల్లో, షిప్ మోడల్లో ఈ మాల్ అనేది ఉంటుందన్నమాట. ఈ మాల్కి వచ్చి షాపింగ్ చేసి ట్రాఫిక్లో ఇరుక్కుపోతామని ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పంజాగుట్ట మెట్రో స్టేషన్ పక్కన మనకి ఈ మాల్ ఉండడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా షాపింగ్ చేసి ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా కూడా మెట్రో దగ్గర నుంచి మనం మెట్రో ట్రైన్లో వెళ్ళిపోవడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ ప్లేస్ అనేది. ఇది ఎంట్రన్స్ అనమాట. నేను షూట్ చేయడానికి ఈ మాల్కి వెళ్ళిన టైంలో కాలేజీ పిల్లలకి కాలేజీకి సంబంధించి ఫెస్ట్ అనేది జరుగుతుందనమాట. సో వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయటపెట్టడానికి కాలేజీ తరపు నుంచి వాళ్ళకు ఒక అవకాశం అనేది ఇచ్చారు. సో డిఫరెంట్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్తో ఇక్కడ కొన్ని ఐటమ్స్ తయారు చేయడం అనేది జరుగుతుందనమాట. తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా జరుపుకునే పండుగ ఏదన్నా ఉంది అంటే లేడీస్ బతుకమ్మ అనమాట. సో ప్లాస్టిక్ పూలతో బతుకమ్మని తయారు చేయడం అనేది జరిగిందనమాట. హైదరాబాద్ మెట్రో ఆర్ట్ ఫెస్ట్ 2025 స్టూడెంట్ ఆర్ట్ ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది. సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్ ఈ బతుకమ్మని తయారు చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి మేకులతో తయారు చేసినటువంటి కుర్చీ. మనకి ఎక్కువ శాతం పాతకాలపు ఇళ్లలో ఇలాంటి వైర్లతో అల్లినటువంటి చెక్క కుర్చీలు కనిపిస్తుంటాయి. సో వాటికి టైరు అండ్ అలాగే మేకులతో ఇలాంటి కుర్చీని తయారు చేయడం అనేది జరిగింది. హైదరాబాద్లో చాలామంది ఎక్కువగా ఇష్టపడి తాగేది ఏదైనా ఉంది అంటే స్టార్ బాక్స్ కాఫీ అనమాట. చాలా బాగుంటుంది, ఎందుకంటే మంచి బ్రాండ్ కాఫీ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్రాండ్ ఎలా అయితే ఉంటుందో అండ్ అలాగే కాఫీ రేట్ కూడా అంతే ఘోరంగా ఉంటుంది అనమాట. సో నార్మల్ పీపుల్స్ అయితే తాగాలి అంటే కొంచెం ఆలోచించుకొని తాగాలి. క్లాసిక్ హాట్ కాఫీ అండ్ కోల్డ్ అరౌండింగ్ వచ్చేసి 150 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు ఇక్కడ.
అండ్ అలాగే స్పెషల్ కాఫీ తాగాలనుకునే వాళ్ళకి కాస్ట్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. లైక్ క్యాపుచినో వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 285 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. జెంట్స్ వేర్, కిడ్స్ వేర్ అండ్ అలాగే లేడీస్ వేర్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకి షాపింగ్ కాంప్లెక్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో మీకు నచ్చిన ప్రైజెస్లో మీకు నచ్చిన డిజైన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేడీస్ అందరికీ రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. మేకప్ పిచ్చి అనేది చాలా మందికి ఉంటుంది. కోర్స్ నాకు కూడా అనుకోండి. బట్ దాని లిమిట్లో అనేది నేను ఫాలో అవుతాను. సో కాస్మెటిక్స్ కూడా ఇక్కడ చాలా రకాలైనటువంటి కాస్మెటిక్స్, లిప్స్టిక్స్ కానీ, ఫేషియల్ కిట్స్ కానీ అండ్ అలాగే ఫేస్ వాష్ చేసుకునేటి, ఫేస్ పౌడర్స్ ఇలాంటి చాలా బ్రాండ్ ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. నేనైతే ఎక్కువ శాతం మ్యాక్స్లో ఎప్పుడైనా సరే షాపింగ్ చేస్తూ ఉంటాను. సో మ్యాక్స్లో మ్యాక్సిమం మన సైజ్ దొరుకుతాయి అండ్ అలాగే చాలా అవైలబుల్ ప్రైజెస్లో ఉంటాయి అనమాట. సో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి మీడియం బడ్జెట్లో షాపింగ్ అనేది చేయాలంటే మాత్రం నేను బెస్ట్గా ప్రిపేర్ చేసేది మ్యాక్స్ అనమాట. చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. సో అందుకనేసి ఎక్కువ శాతం నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా మ్యాక్స్లో మాత్రం కంపల్సరీగా షాపింగ్ అనేది చేస్తాను. ఇన్సేపు మీరు చూసింది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళబోతున్నాను. సో థర్డ్ ఫ్లోర్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూసేద్దాం. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి పిల్లలకి సంబంధించింది. అంటే గేమింగ్కి సంబంధించినటువంటి వీడియో గేమ్స్ ఆడేటటువంటి బొమ్మలు, పిల్లలు కొనుక్కోవడానికి చిన్న చిన్న పెన్నులు అండ్ అలాగే బుక్స్, చిన్న చిన్న బొమ్మలు, టెడ్డీ బేర్స్ దగ్గర నుంచి బాబీ డాల్ బొమ్మల వరకు చాలా రకమైన బొమ్మల ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో గేమింగ్ ఇష్టపడే వాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు థర్డ్ ఫ్లోర్కి వస్తే గేమింగ్ అనేది చేయడానికి ఇక్కడ వీలుంటుందన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న బొమ్మ ఏంటో చాలామందికి తెలిసే ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలకి బాగా తెలుసు. హల్క్. హాలీవుడ్ మూవీస్లో హల్క్ మూవీస్ అంటే చాలామంది విపరీతంగా ఇష్టపడి చూస్తారనమాట. ఒక బ్రాండ్ అనమాట హల్క్. సో ఒక హల్క్ పిక్ని, ఒక పెద్ద బొమ్మని థర్డ్ ఫ్లోర్లో ఫిక్స్ చేయడం అనేది జరిగింది. చూడడానికి చాలా బాగున్నాడు హల్క్, మంచిగా కండలు తిరిగి మజిల్స్తో. అండ్ అలాగే చాలామందికి సైక్లింగ్ చేయడం అంటే ఇష్టం, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు. సో సైక్లింగ్ చేయడానికి చిన్నపిల్లలకి చిన్న చిన్న షర్ట్స్ కానీ ప్యాంట్లు కానీ కొనుక్కోవాలి అన్నా కూడా కిడ్స్ ఐటమ్స్ అనేటివి ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుందన్నమాట.
బుజ్జి బుజ్జి టెడ్డీ బేర్స్ దగ్గర నుంచి చిన్నపిల్లలు వాడే మేకప్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు సరదాగా మేకప్కి సంబంధించినటువంటి బొమ్మలు కొనుక్కుంటారు కదా, అవి అండ్ అలాగే బుక్స్, ఇంకా చాలా ఐటమ్స్ అనేటివి చిన్నపిల్లలకు సంబంధించిందే థర్డ్ ఫ్లోర్లో దొరుకుతుంది. చిన్న టెడ్డీ బేర్ బొమ్మ ఏదన్నా కొందామని ట్రై చేశా కానీ బట్ టూ మచ్ హెవీ కాస్ట్ అనమాట. సో మాల్లో మనం ఇలాంటి ఐటమ్స్ అనేటివి తీసుకోలేము ఎక్కువ శాతం. షాపింగ్ చేయాలి అంటే క్లాత్ వరకు అయితే ఓకే, బట్ బొమ్మల వరకు అయితే మాత్రం హెవీ కాస్ట్ అనేది ఉంది. సో అందుకే లైట్ తీసుకున్నాను అనమాట. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి గేమింగ్ ఫ్లోర్ చూస్తారు కదా. సో థర్డ్ నుంచి ఇప్పుడు నేను ఫోర్త్కి వెళ్ళబోతున్నాను. సో ఫోర్త్ ఫ్లోర్లో ఏముందనేది చూసేద్దాము. ఫోర్త్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. సో ఫుడ్ని ఇష్టంగా తినే వాళ్ళకి ఇక్కడ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అనేటివి దొరుకుతాయి. లైక్ సలాడ్, ఐస్ క్రీమ్ అండ్ అలాగే క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ అండ్ అలాగే వెజ్ బర్గర్ అండ్ అలాగే KFC, బర్గర్ కింగ్, ఇలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్ అనేది మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్లో దొరుకుతుంది. ఫోర్త్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చేసి PVR థియేటర్ అనమాట. థియేటర్ మాత్రం అదిరిపోతుందండి. నాకు ఈ మాల్ మొత్తంలో నచ్చినటువంటి ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది సినిమా థియేటర్. 4K థియేటర్ ఉన్న నెంబర్ 1 ఫస్ట్ థియేటర్ అనమాట. హైదరాబాద్లో 4K థియేటర్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. అండ్ అలాగే ఈ థియేటర్లో ఏమి మూవీస్ ఆడుతున్నాయో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. సెకండ్ పార్ట్ మాత్రం అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే థియేటర్ మాత్రం అదిరిపోతుంది. అండ్ అలాగే థియేటర్లో ఏమేమి మూవీస్ ఆడుతున్నాయి, 4K థియేటర్ ఎలా ఉందనేది కూడా చూపించబోతున్నాను. సో డెఫినెట్లీగా సెకండ్ వీడియోని కూడా వాచ్ చేయండి.